అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? ఒకప్పుడు నీలిమ మీద కోపంతో చాందినిని తీసుకుని పార్దు వెళ్ళిపోయాడని నువ్వు ఎంత బాధపడ్డావు? నా పిల్లలు నాకు దూరమైపోతున్నారని నువ్వు ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకున్నావు. అప్పుడు నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థమే కాలేదు. అప్పుడు భాను వల్లే వాళ్ళు మన ఇంటికొచ్చారు. ఇప్పుడు మన చాందిని తల్లి కాబోతుంది. తల్లిగా నువ్వు తనని కంటికి రెప్పలా చూసుకోవాలి. తను డెలివరీ అయ్యే వరకు మన దగ్గరే ఉండాలి. తొలిపురుడు మనమే పొయ్యాలి. ఈ బాధ్యతలన్నీ మర్చిపోయావా? వాళ్లకు దూరంగా నువ్వు అసలు ఉండగలవా? బాధుంటుందండి, తట్టుకోలేనంత బాధ ఉంటుంది. కానీ ఆ బాధ నేనే భరించాలి. నా కూతురు క్షేమంగా తల్లి కావాలి. తన కడుపున పెరుగుతున్న నా కొడుకు రాము క్షేమంగా ఉండాలి. అందుకే మనసు చంపుకొని చెప్తున్నాను, చాందిని ఈ ఇంటికి దూరంగా ఉండాలి. వద్దత్తయ్య, పిల్లలు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో మా అమ్మ నాన్నల్ని చూశాను, మిమ్మల్ని చూశాను. ఆ నరకాన్ని నేను ఊహించగలను. అత్తయ్య, మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఈరోజు జరిగిన పొరపాటు ఇంకెప్పుడు జరగదు. ఆడపిల్ల కడుపుతో ఉందని తెలియగానే పుట్టింటికి ఎప్పుడు తీసుకువెళ్దామా అని పుట్టింటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది పుట్టింట్లో ఉన్న చాందినిని నా వల్ల బయటకు పంపించకండి అత్తయ్య. అది చాందినికి కూడా మంచిది కాదు. ఏం చేయమంటావు భాను? జరిగింది అనుకోకుండానే జరిగినా నేను పక్కనే ఉన్నాను కాబట్టి సరిపోయింది. ప్రతిసారి నేనున్నాను కదా. అనుకోకుండా జరగదు అని కూడా నువ్వు చెప్పలేవు కదా అత్తయ్య. ప్రమాదం వచ్చాక బాధపడ్డం కన్నా ప్రమాదానికి దూరంగా ఉండటం మంచిది. మంచి నిర్ణయం తీసుకున్నారా ఆంటీ? సందర్భాన్ని బట్టి భాను ఎన్ని మాటలైనా చెప్తుంది. కానీ ఆ బాధ భయం మీకే ఉంటుంది కదా ఆంటీ. ఎన్ననుకున్నా తను మీ కూతురు, భానుకి ఆడపడుచు మాత్రమే. నువ్వు నోరు మేవే మందరా. అవకాశం దొరికినప్పుడల్లా అగ్ని రాజేయాలని చూడకు. గర్భవతితో ఉన్న సీతమ్మని అడవిలో ఉంటే పుట్టింటికి రా అని తన తల్లి పిలిచింది. అది తల్లి మమకారం అంటే. కడుపుతో ఉన్నప్పుడు పుట్టింట్లో ఉండడమే ఆడపిల్లకి గౌరవం. సమస్యలకి పరిష్కారం చూడాలి తప్ప కుటుంబాల్ని చీల్చే మాటలు మాట్లాడకు. అమ్మా, నేను భానుకి సపోర్టుగా మాట్లాడుతున్నాను అనుకోకు. కానీ చాందిని తల్లి కాబోతుందని చెప్పినప్పుడు భాను ఎంత ఆనందపడిందో మనమే చూసాం. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పిందో మనమే చూసాం. చాందిని విషయంలో భాను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈరోజు ప్రమాదం జరిగుండేది కాదన్ను. కానీ మళ్ళీ ప్రమాదం జరుగుతుందని ఆ భయంతో చాందిని ఇంటి నుంచి పంపించేస్తానన్న నిర్ణయాన్ని నేను కూడా సమర్థించను. నేనేవి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంటం లేదు. వాళ్ళింటికి వెళ్ళిపోమంటున్నాను. మన ఇంటికి దూరంగా ఉండమంటున్నాను. చూడండి అత్తయ్య, మీ మాటకు గౌరవించి మేము ఇంట్లోంచి వెళ్ళిపోతే నా చెల్లిని అవమానించినట్లవుతుంది. అది నేను చేయలేను. నా భార్య తన పుట్టింట్లో పురుడు పోసుకోవాలి. తను డెలివరీ అయ్యే వరకు చాందిని మీ దగ్గరే ఉండాలి. భాను తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నాకు తెలుసు. చాందిని భర్తగా చెప్తున్నాను, మేమిద్దరం ఇక్కడే ఉంటాం. అవును మమ్మీ, తెలియకుండా జరిగిన దాని గురించి భూతద్దంలో పెట్టి చూడడం మంచిది కాదు. వదిన నన్ను ఎలా చూసుకుంటుందో నాకు తెలుసు.
అందుకే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరే, మీ ఇష్టం. రేపు మేం దోసపాడు వెళ్తున్నాం. మినిస్టర్ గారు మన మైన్స్ చూడ్డానికి వస్తున్నారు. అవునా? ఎన్ని రోజులు? ఒక్కరోజే అమ్మమ్మ. ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చేస్తాం. చాందినిని జాగ్రత్తగా చూసుకోండి. రంగమ్మ చాలా రోజులకు ఫోన్ చేస్తుందే. హలో, ఏవే బామ్మా, ఎలా ఉన్నావు? నువ్వేమో 16 ఏళ్ల బాలాకుమారివి, నన్ను బామ్మ అని పిలుస్తున్నావేంటి? నీ పేరు నాతో సహా అందరం మర్చిపోయామే. ఇంట్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరూ నిన్ను బామ్మ అనే కదే పిలిచేది. సరేలే, ఏంటే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? అదేనే, మన ఊరికి మినిస్టర్ వస్తున్నాడంట కదా. మీ మనవరాలు కూడా వస్తోందట కదా. అలాగే నువ్వు కూడా వస్తున్నావేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. నా బ్రతికిప్పుడు గుమ్మం దాటేలా లేదులేవే. అదేమిటి, నడవలేకపోతున్నావా? రాగులు తిన్న శరీరమే ఇది, రాయిలా ఉంది. కాని ఇంట్లో సమస్యలతోనే ఇల్లు దాటే పరిస్థితి లేదు. ఆ గర్భశ్రీమంతులు మీరు, అలాంటిది మీకు సమస్యలేమిటే? డబ్బుంటే అన్నీ ఉంటాయనుకుంటారే, కానీ మనశ్శాంతి లేకపోతే ఎంత డబ్బున్నా నరకంలో ఉన్నట్టే ఉంటుంది. పిల్లలు ఆనందంగా లేరనుకో, ఇల్లు ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పు? అలా మాట్లాడుతున్నావేంటి? భానుని కూడా ఇంటికి తీసుకొచ్చేశారు కదా, ఇంక ఇబ్బంది ఏముంది? కొండ నాలికి మంది వేస్తే ఉన్న నాలికి ఊరినట్టు అయింది మా బ్రతుకు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారనుకుంటే మళ్ళీ అవే సమస్యలు. కాపురం చేసుకోవలసిన వాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. సఖ్యత లేని బ్రతుకులతో ఊర్మిళ కోపంతో మండిపోతోంది. ఏం చెప్పమంటావే మా ఇంటి రామాయణం గురించి? అసలు ఏం జరిగింది? అది ఏమైందా? ఫోన్ ఎందుకు కట్ చేసావే? ఏంటి బామ్మ ఇది? ఇంటి విషయాలు వీధిలో పెట్టుకుంటామా? అది పరువు తక్కువ కాదా? ఇంటి గుట్టన్న విషయం నాకు తెలుసు గాని నువ్వు చేస్తున్నదేంటో ఊరి వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఏ, నిన్నేమైనా అంటారేమోనని భయమేస్తుందా? నన్నేదో అంటారని భయపడ్డం లేదు. మన ఇంటి గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటారని భయపడుతున్నాను. బావుందే, చాలా బావుంది. వెనకటికి నీలాంటిదే మొగుణ్ణి చావగొట్టి మంగళగౌరి వ్రతం చేసిందంట. అలా ఉంది నీ వ్యవహారం. మీరెలా అనుకున్నా సరే మన ఇంటి విషయాలు బయట వాళ్లకు తెలియడం నాకు ఇష్టం లేదు బామ్మ. మాట పెదవి దాటితే పరువు గడప దాటుతుందని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కృష్ణ సార్, అవును, మీ చెల్లెలకి సంబంధాలు చూస్తున్నారన్నావు కదా, సంబంధం ఏమైనా కుదిరిందా? సెటిల్ అయింది సార్. ఈ సమ్మర్లోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఆడపిల్ల పెళ్లి కదా, ఖర్చులకి ఇప్పుడు అప్పులు వెతుక్కోవాలి. చూడు కృష్ణ, అనవసరమైన ఆడంబరాలకు పోయి అతిగా అప్పులు చేయకు. పెళ్ళి అనేది 2 వ్యక్తుల్ని కలిపి ఒకటిగా జీవించమని చెప్పడానికే, అంతేకాని ఆడంబరాల పేరుతో డబ్బులు తగలేయడానికి కాదు. నిజమే కానీ సార్, ఈ రోజుల్లో ఎంతమంది పాటిస్తున్నారు? ఉన్నా లేకపోయినా ఏం చేసైనా సరే అందరూ ఆశ్చర్యపోయేలా పెళ్లి చేయాలనుకుంటున్నారు. మా ఇన్కంలో అంత డబ్బు ఎలా తేవాలో నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఓ ఆడపిల్ల తండ్రినే. చూడు, మన ఆఫీసులో అందరికీ నీ గురించి చెప్తాను. అందరూ తలో చెయ్యేస్తే ఆడపిల్ల పెళ్ళి ఎంతసేపు? నువ్వేమీ కంగారు పడకు. చెల్లలేదెలా? హే, అరుస్తావెందుకు?
వాళ్ళకి గతిలేకేగా అడిగేది. ఏంటి నువ్వు? ఒక్క నిమిషం, ఇదిగో తీసుకో. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చా. తీసుకో. ఏమయ్యా? ఏంటిది? ఏమయ్యా? ఏమైంటుంది? చూడండి వాసుదేవరావు గారు, శిరీష గారి ల్యాండ్ డీలింగ్ని తొందరగా ముగించండి. అప్పుడే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే అసలే ప్రయాణంలో ఉన్నారు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదేంటి సార్ అలా రాశాడు? బెదిరిస్తే పనులు జరుగుతాయనుకుంటారు కృష్ణ, కానీ బెదరమని తెలిసినప్పుడు నోరు మూసుకుని ఊరుకుంటారు కృష్ణ. వదిలే. కార్తీక్, మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఏంటో తెలిసిందా? అదే మాట్లాడుతున్నా నాన్న. ఆయన డైరెక్ట్గా దోసపాడే వస్తున్నారు. అక్కడికి దగ్గరలోనే ఏదో ప్రోగ్రాం ఉందని ఇప్పుడు అక్కడే ఉన్నారంట. ఆ చూసుకొని అట్టే వచ్చేస్తారని వాళ్ళ పిఏ చెప్పారు. ఆయన అక్కడికి వచ్చే టైంకి మీరుంటే సరిపోతుంది. సెంట్రల్ మినిస్టర్ కదా, ఆ ప్రోగ్రాం చూసుకుని వచ్చేసరికి టైం పడుతుంది. ఈలోగా మేము వెళ్ళిపోతాం. ఊర్మిళ, బయలుదేరదామా? సరేనండి. చాందిని, జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మమ్మ, వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అయినా రాత్రికి వచ్చేస్తారు కదా. వచ్చేస్తామమ్మమ్మ. దారిలో ఏమీ తినకండి, ఇంట్లో వంట చేసి ఉంచుతాను. ఇంటికొచ్చాక తిందురుగాని, సరేనా? సరే అమ్మమ్మ. భాను, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేది మనసులో పెట్టుకోకు. అదే ఆలోచిస్తూ ఉంటే అది మరింత ఇబ్బంది పెడుతుంది. నువ్వేది కూడా కావాలని చెయ్యో, అది నాకు తెలుసు. అందుకే చాందిని విషయంలో మీకేం భయం లేదత్తయ్య, నేను చూసుకుంటాను. వద్దు అని చెప్తున్నాను. అదేంటమ్మా, భాను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అవునత్తయ్య, మీ తర్వాత ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది భానుయే కదా. ఏదో ఒక పొరపాటు జరిగిందని అన్నీ తప్పు పట్టలేం కదా. నేనేవి భాను మీద కోపంతో వద్దని చెప్పడం లేదు పార్థు. ఈ ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది తనే. ఆ విషయం నాకు తెలుసు. కానీ తను మనెవ్వరితోనూ పంచుకోలేనటువంటి ఎన్నో సమస్యలతో బాధపడుతోంది. పాపం అదే ఆలోచనలో ఉంటుంది. అలాంటప్పుడు ఇంకో పొరపాటు జరిగితే అస్తమానం కాపాడుకోలేం కదా. జరిగాక బాధపడే కంటే ముందే జాగ్రత్త పడ్డం అనేది మంచిది. అందుకే వద్దు అని చెప్తున్నాను. మీరు చెప్పిన దానికి నాకేం బాధ లేదత్తయ్య. ఎందుకంటే మీరు ఆలోచించింది చాందిని మంచి కోసమే. నా ఆడపడిచి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. చాందిని ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానని నీలిమ చెప్తుంది కదా. ఈ రోజుకి తనని చూసుకోమని చెప్పండి. అవునండి, మీరేం భయపడకండి. నేనే ఇంటి మనిషినే కదా. చాందినిని నేనే చూసుకుంటాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు వెళ్ళిరండి. సరిపోయింది. కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే. అసలు మన ఇంట్లో సగం గొడవలకి కారకురాలు ఈ నీలిమ. దీనికి మనుషుల్ని సాధించడం తప్ప చూసుకోవడం రాదు ఊర్మిళ. అందులోనూ కడుపుతో ఉన్న పిల్లని దీనికి అప్పగించడం అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. ఎవ్వరూ చూడక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. ఏంటి బామ్మ అలా అంటారు? ఈ రోజంతా నేను చాందినిని చూసుకుంటాను. నేనెంత జాగ్రత్తగా చూసుకుంటానో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నా వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా తప్పని మీరు నన్నానండి.
కావాలంటే నా పళ్ళు రాలుగొట్టండి, అప్పుడు భరిస్తాను. అంతేకాని ఇప్పుడంటే మాత్రం ఊరుకోను. చెప్పాను కదా ఆంటీ, తన నీడైనా వదిలి వెళ్తుందేమో కానీ నేను మాత్రం చాంద్రిని వదిలి వెళ్ళను. థ్యాంక్స్ నీలిమా, వెళ్ళొస్తాం. మినిస్టర్ గారు, మైనింగ్ అంతా చూశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. వాటి వల్ల ఈ చుట్టుపక్కల 100 మందికి ఉపాధి దొరుకుతుంది, వ్యాపారం విస్తరిస్తుంది. ఒక దగ్గర బిజినెస్ జరుగుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ దోసపాడు గురించి ఢిల్లీ వరకు తెలిసిందంటే ఇక్కడ ఇంత బాగుంది కాబట్టే అక్కడ వరకు తెలిసింది. ఇదంతా మా ఊరిమిళమ్మ గారి గొప్పతనం అండి. ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు, సిటీ వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు. కానీ ఏ రోజు ఊరిని మర్చిపోలేదు. ఇప్పుడు అందరూ ఇక్కడ బ్రతుకుతున్నారంటే అదంతా ఆవిడదయే. నేను చేసిందేముంది? ఈ నేలలో మంచి వనరులున్నాయి, వాటికి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను. వాటి వల్ల ఎక్స్పోర్ట్ అనేది పెరిగింది. నా ఊరి వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అది నాకు ఆనందమే కదా. అవునండి, అసలు ఈ ఊర్లో మైనింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీ కోడలు భానుదంట కదా. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మాకేం చేసిందని ఆలోచిస్తారు, కాని భానులాగా అరుదైన వాళ్ళు మాత్రమే ప్రభుత్వం వరకు ఎందుకు, మన ఊరు గురించి మనం ఎందుకు చేయలేమని ఆలోచిస్తారు. తన ఒక్క ఆలోచన వల్ల మీకు కోట్లలో వ్యాపారం జరుగుతుంది, ప్రభుత్వానికి లక్షల్లో ట్యాక్స్ వస్తుంది, 100 మందికి ఉపాధి దొరుకుతుంది. నిజానికి అందరం కలిసి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటారు? ఎవరైనా కోడల్ని పొగిడితే ఊర్మిళ తట్టుకోలేదు మినిస్టర్ గారు. మా భానమ్మ ఏం చేసినా ఆవిడ పేరు మాత్రం ఈవిడ చెప్పదు. ఎందుకంటే ఈవిడ గారికి మా భానమ్మంటే పడదు. రంగమ్మత, ఏంటా మాటలు? నేనేం తప్పుగా అనలేదయ్యా, ఉన్న మాటే అన్నాను. ఊరందరూ అనుకుంటున్న మాటే అన్నాను. చాలే రంగమ్మ, ఆపు. పెద్దమ్మగారు భానమ్మ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళంతా కలిసిపోయి ఆనందంగా ఉంటున్నారు. ఇల్లన్నాక చిన్న చిన్న గొడవలు ఉండవా ఏంటి? ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ పట్టించుకుంటామా? చూడండి ప్రెసిడెంట్ గారు, ఈవిడ దగ్గర గొప్పతనం కోసం మీరు మంచిగానే మాట్లాడొచ్చు, కానీ మాకు ఆ అవసరం లేదు. మేము ఉన్నదే మాట్లాడతాం. ఒకే ఊరిలో ఉన్నా మన వారిలో గొడవలు లేవా? అలాగే ఒకే ఇంట్లో ఉన్నా భానుతో ఆవిడ గొడవ పెట్టుకోవడం లేదా? ఇంట్లో కోడల్ని సాధిస్తుంది, బయటికి మాత్రం దేవతలా పూజిస్తుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వేమైనా వచ్చి చూసావా? ప్రతిదీ ఏం చూడక్కర్లేదు. ఊరికి దూరంగా ఉన్నాము, పెద్ద పెద్ద మేడల్లో ఉన్నాము, ఏం జరిగినా మాకు తెలియదనుకోవద్దు. ఏ అత్తగారైనా కోడల మీద కోపం ఉంటే తిడుతుంది, లేదా వెళ్ళిపో అంటుంది. అంతేగాని ఇద్దరినీ ఒకే ఇంట్లో ఉంచుకొని కొడుకుని కోడల్ని కాపురం చేసుకోకుండా అడ్డుపడదు. నువ్వు ఒకప్పటి కోడలివే కదా, నీ అత్తగారు కూడా ఇలా చేసుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఏమనంటే నోరు పెట్టుకుని పడిపోతావు. భాను గురించి అంత గొప్పగా మాట్లాడితే నీ నోటి వెంట ఒక్క మాటైనా వచ్చిందా? ఇక్కడే తెలుస్తుంది కదా నీ బుద్ధి ఏంటో. ఏంటి ఊర్మిళాదేవి గారి ఇదంతా? మీరేంటి, మీ స్థాయి ఏంటి, సమాజంలో మీకున్న పేరేంటి? అలాంటిది మీ గురించి ఇలా మాట్లాడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అబ్బే అదేం లేదండి, ఊర్లో వాళ్ళకి మా భాను అంటే అభిమానం. వీళ్ళకి ఎవరో ఏదో చెప్పినట్టున్నారు,
అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ముందు మా గెస్ట్ హౌస్కి వెళ్దాం పదండి, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూడండి మనోహర్ గారు, ఎవరికైనా అన్నిటికన్నా పెద్ద బలం స్థానబలం. మీ ఊరి వాళ్ళే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఆలోచించండి. అందులోనూ భాను వల్ల ఈ ఊరిలో ఇంత డెవలప్మెంట్ జరిగింది. తన విషయంలో ఈ ఊరి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది మీ ఇంటి సమస్య అయినా ఇలా బయటికి రావడం మంచిది కాదు. నేను మీ విషయంలో ఇలాంటి మాటలు వింటానని అస్సలు అనుకోలేదు. నిజంగా భానుని మీరేమైనా ఇబ్బంది పెడుతుంటే దయచేసి ఇలాంటి ఇబ్బందులు ఏమి పెట్టకండి. ఏంటండి ఇది? ప్రపంచంలో ప్రేమకి సాటిలేని ప్రతిరూపం ఈ పువ్వు. అలాగే నా మనసులో నీకు తప్ప ఎవ్వరికీ స్థానం లేదు. అందుకే నా ప్రియమైన నీకు నీ శ్రీవారిస్తున్న చిరు కానుక. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.